ఏంట్రా టార్చర్ భరించలేకపోతున్నావా? నీ శరీరానికి పెట్టిన టార్చర్నే భరించలేకపోతున్నావంటే నువ్వు నీ దైవం నాకింతకాలం ఎంత మెంటల్ టార్చర్ పెట్టారా? అది నేనేలా భరించుంటాను చెప్పు. చాలా తప్పు చేస్తున్నావు. నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నిన్ను బంధించి జంతువుని వేలాడదీసినట్టు వేలాడదీసినా కూడా ఇంకా మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు నాకు పెట్టిన మెంటల్ టార్చర్ కి నిన్ను వెంటనే ముక్కలు ముక్కలుగా చేసి చంపాలన్న కసి కోపం నాలో ఉన్నాయిరా. కానీ నేను ఇప్పుడు నిన్ను చంపనురా. నిన్ను అణువణువున హింసించి నీకు ఇక్కడే నరకం చూపిస్తాను రా నా కొడక. నా కడుగడుగున అడ్డు తగులుతూ నన్ను మానసికంగా హింసిస్తావా? నేను నాగేశ్వరి కుటుంబాన్ని టార్గెట్ చేసిన ప్రతిసారి ఏదో పెద్ద బుడింగిలా వచ్చి కాపాడతావా? ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడ్రా? నువ్వు వరిచేది 4 దిక్కులకి వినిపించాలి. నా చెవుల్లో మారం రాగాలి. అప్పుడేరా నాకు మనశ్శాంతి. అరవరా నా కొరక అరవు. ఆ సత్తి పండుగడి వల్ల నాకు భవిష్యత్తులో ప్రమాదం ఉందని తెలిసి కష్టపడి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొస్తే నువ్వు సులభంగా తీసుకెళ్ళిపోతావా? పైగా ముందుంది ముసలి పండగ అని నన్నే హెచ్చరిస్తావా? ఇప్పుడు చూపించరా నీ పండగ? చూపించరా. గురుదేవా, ఆ కత్తిలా ఇవ్వండి. కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాను. కత్తిలా ఇవ్వండి గురుదేవా. వద్దు వైది, వీడిని నువ్వు చంపొద్దు. వీడి సంగతి నేను చూసుకుంటాను. సమాధి మీద అఖండ జ్యోతి వెలగటం లేదేంటి? ఏమై ఉంటుంది? నాకేదో భయంగా ఉంది మావయ్య. జరగరానిదేదో జరిగినట్టు అనిపిస్తోంది. నాగేశ్వరి, అనవసరంగా భయపడకు.
ఈ అఖండ జ్యోతి ఎందుకు ఆరిపోయిందో ఆ నాగసేవకుడికి తెలిసి ఉంటుంది. అతన్ని అడిగి తెలుసుకుందాం. అతన్ని అడగడానికి కూడా అతను ఇక్కడెక్కడా కనిపించడం లేదే. ఒకవేళ అతనికి ఏమైనా చచ్చా, అతనికి ఏమై ఉండదమ్మా. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడు. కాసేపు వెయిట్ చేసి చూద్దాం. ఓ పంచేద్దాం, మీరందరూ ఇక్కడే వెయిట్ చేయండి. నేను ఈ చుట్టుపక్కల అతని కోసం వెతికి అతను ఎక్కడున్నా తీసుకొస్తాను, సరేనా? సతీ, ఏమైంది? కనిపించాడా? లేదు, చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికాను, అతను ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఇతను? సరే, ఇంకాసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం. ఇందులోకి రక్తం ఎలా వచ్చింది? అసలేం జరుగుంటుంది? ఇక్కడ వెలుగుతూ ఉండాల్సిన అఖండ జ్యోతి వెలగటం లేదు. పైగా ఇందులో రక్తం ఉంది. నాగసేవకుడు కూడా ఎక్కడా కనిపించడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. పదండి, వెళ్ళిపోదాం. నాగసేవకుడికి ఏమైందో తెలుసుకోకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం? అతనికి ఏమైందో తెలుసుకోవాలి. వద్దు ప్లీజ్, నాకు భయంగా ఉంది. వెళ్ళిపోదాం, పదండి. లేదు, నాగసేవకుడు క్షేమంగా ఉన్నాడని తెలిసేంత వరకు నేను ఇక్కడి నుంచి రాను. కావాలంటే మీరు వెళ్ళండి. నాగేశ్వరి, బిడ్డను పెట్టుకుని ఇప్పుడు ఈ పరిస్థితులు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. పదింటికి వెళ్ళిపోదాం. అది కాదండి నాగేశ్వరి, నేను చెప్తున్నాను కదా, పదండి అందరూ, పదండి. నాగేశ్వరి, ఇంకా సమాధి గురించి ఆలోచిస్తున్నావా? సమాధి గురించే కాదు, ఆ సమాధి మీద ఎప్పుడు వెలుగుతూ ఉండే అఖండ జ్యోతి ఎందుకు ఆరిపోయిందో, వెలుగుండాల్సిన చోట రక్తం ఎలా వచ్చిందో, నాగసేవకుడు కనిపించకుండా ఎటు వెళ్ళాడో, ఆ నాగసేవకుడు కనిపించకపోవడానికి వీటన్నిటికీ ఏవైనా సంబంధం ఉందేమోనని ఆలోచిస్తున్నాను. నా మాట విని ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఏమీ జరగనట్టు మామూలుగా ఉండు, అదే నీకు మంచిది. ఏంటండి అలా అంటారు? ఇన్నాళ్ళు ఆ నాగసేవకుడు మన కోసం, మన కుటుంబం కోసం ఎంతగా పాటుపడ్డాడో మర్చిపోయారా? అసలంతెందుకు, కొన్నాళ్ల క్రితం మీరు హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉంటే అతనే మిమ్మల్ని మామూలు మనిషిని చేశాడు. ఆ వైదేహి చేతిలో సత్తిపండు అన్నయ్యని చనిపోకుండా కాపాడి తీసుకొచ్చాడు. నేనతన్ని చీదరించుకొని అవమానించినా కూడా అవేవీ లెక్క చేయకుండా మన కుటుంబం బాగుండాలని కోరుకున్నాడు. అలాంటి మనిషి ఈరోజు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అసలున్నాడో లేడో తెలియని పరిస్థితుల్లో అతన్ని పట్టించుకోకుండా ఎలా ఉండగలం? ఇప్పుడు నువ్వు అతని గురించి ఆలోచించి చేయగలిగేది ఏముంది నాగేశ్వరి? ఏదో ఒకటి చేసి అతను ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఒకవేళ అతను ఏదైనా ప్రమాదంలో ఉంటే కాపాడాలి. అది మన బాధ్యత. ఇది కూడా చేయలేకపోతే పొత్తిగా మనం కృతజ్ఞతలు లేని మనుషులం అయిపోతాం. కరెక్టే నాగేశ్వరి, కానీ నువ్వు అతని కోసం వెతకడం మొదలు పెడితే మళ్ళీ ఎక్కడ ప్రమాదాలు ఇరుక్కుంటావనని నా భయం అంతా.
ఇన్నాళ్ళు ఆ నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహం గురించి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎంతో బాధను తట్టుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. కనీసం ఇక నుంచైనా నీ గురించి, నీ సంతోషం గురించి ఆలోచించు. ఈ విషయాలు ఏం పట్టించుకోకు. సారీ అండి, అలా ఉండడం నాకు చేత కాదు. ఎలాగైనా నాగసేవకుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. అయితే నా మాట వినవా? వింటాను. ఏదైనా న్యాయమైన మాట చెప్పండి, తప్పకుండా వింటాను. ఒకసారి గుట్ట మీద ఆలయానికి వెళ్ళొద్దామా? ఇప్పుడా? దేనికి? నా మనసేమీ బాగోలేదు. సరే పదండి వెళ్దాం. పసుపు గుడ్డ ఎందుకు కట్టారు? దీని లోపల ఏముంది? లోపల ఏముందో నాకు తెలీదు. నాకు తెలిసిన దగ్గర నుంచి ఇక్కడ ఇలాగే ఉంది. ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఎవరికి తెలుసు? ఈ ఊళ్ళో తలా ఒకరు ఒక్కొక్క కథ చెప్తారు. అసలు నిజానిజాలేమిటో ఎవరికి తెలీదనే నేను అనుకుంటున్నాను. పోనీ ఈ ఊళ్ళో సాధువులు సన్యాసులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాగసాధు అని ఒకతనున్నాడు. కానీ అతను ఇక్కడ ఉండడు. ఎప్పుడు ఎక్కడుంటాడో ఎవరికీ తెలీదు. ఎప్పుడైనా సడన్ గా ఒకసారి ఊర్లోకి వస్తాడు. ఊర్లో వాళ్ళందరికీ మంచి చెడ్డలు చెప్పి వెళ్ళిపోతాడు. అతనికి ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఊర్లోకి వచ్చినప్పుడు ఆయన మాత్రమే ఒంటరిగా ఈ ఆలయానికి వచ్చి ఇక్కడున్న పసుబట్టను మార్చి పూజలు చేసి వెళ్తాడు. ఆయన తప్ప ఈ పసుబట్టను విప్పి చూడటానికి ఎవరూ సాహసించరు. ఈ పసుబట్ట నేను ఒకసారి విప్పి చూడొచ్చా? ఏమో, మేమైతే ఆ సాహసం చేయం. మీరు దైవకార్యం నెరవేర్చే మనిషి కదా, మీరు విప్పి చూడొచ్చేమో నాకు తెలీదు. నాకు అందులో ఏముందో తెలుసుకోవాలని ఆశగానే ఉంది. దైవాన్ని పూజిస్తున్నారు. మీరు కోరుకున్న కోరికలు ఫలిస్తాయా? ఎందుకు ఫలించావు? తప్పకుండా ఫలిస్తాయి. మేమిక్కడ ఏదైనా కోరుకుంటే ఇక్కడున్న ఒక పువ్వును తీసుకొని ప్రార్థించి ఆ పువ్వును అలా గాలిలోకి విసిరేస్తాం. ఆ తర్వాత కొద్ది రోజులకి మా కోరికలు ఫలిస్తాయి. మీకు ఏదైనా కోరుకుంటే కోరుకొని పువ్వును విసిరేయండి.
శివసాధువుని చూడాలి, నా అనుమానాలు తీర్చుకోవాలి, నాకు పదే పదే కనిపిస్తున్న ఆ పాప గురించి తెలుసుకోవాలి.